అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం మై కిచెన్లో స్పైసీగా పెప్పర్ చికెన్ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి కడాయి కాస్త వేడెక్కిన తర్వాత లవంగాలు 10, మిరియాలు ఒక చిన్న కప్ అండి. మనం ఇందులోకి కారం పొడి వేయము కాబట్టి మిరియాలు కాస్త ఎక్కువగా వేసుకుందాం. ధనియాలు కొన్ని వేసుకొని దోరగా వేయించుకుందాం. చూస్తున్నారు కదా, అన్నీ దోరగా వేగాయి. ఇక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలానే కాస్త కరివేపాకును వేసుకొని దోరగా వేయించుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ను వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకుందాం. రెండు నిమిషాల తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుతూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూత ఉంచి చికెన్లోని వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకుందాం. చికెన్ ఉడికేలోపు ముందుగా వేయించుకున్న లవంగాలు, మిరియాలు, ధనియాలను గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా నున్నగా కాస్త ఒక్కలొక్కలుగా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చికెన్లోని వాటర్ అన్నీ ఇంకిపోయాయి, పీసెస్ కూడా లైట్గా ఉడికాయి. ఇక ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చికెన్ పీసెస్ని ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, మనం వేసిన వాటర్ కూడా ఇంకిపోయాయి, పీసెస్ కూడా చక్కగా ఉడికాయి. ఇక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసుకున్న పౌడర్, కాస్త కరివేపాకును వేసుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించుకుందాం.
5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా స్పైసీగా పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.